వీటితోనే ముడిపడి ఉంది. ఇవి పైసలతో వచ్చేటువంటివి కావనేటువంటి సత్యాన్ని ఈ స్కూల్ దశలో ఉండేటువంటి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాలేజీలో మీకు చెప్పరు, ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడు చెప్పరు, ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు చెప్పరు. కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉండేటువంటి గుణాలు అనేటువంటివి చాలా గొప్పలైనటువంటివి. ఇవి మనకు జీవితానికి అవసరమైనటువంటివి. అమ్మ నాన్నతో ఉండడానికి, అక్క తమ్ముడితో ఉండడానికి, గురువు శిష్యుడితో ఉండడానికి, క్లాసులో టీచర్తో పాటు మనం చక్కగా ఉండడానికి, ఈ లోకంలోకి మనం వెళ్ళినాము అని చెప్పంటే రేపు జీవితంలో సరైనటువంటి రకంగా మన జీవితాన్ని నడుపుకోవడానికి కావలసినటువంటివి దయ, క్షమ, సత్యం, త్యాగం, సౌశల్యం, బుద్ధి, సద్బుద్ధి, ప్రశాంతత, ఇలాంటి సద్గుణాలు. ఈ సద్గుణాలను నేర్పడానికే వివేకానందుడు ఒక భగవత్ స్వరూపుడిగా 150 ఏళ్ల క్రితం మనకందరికీ ఇలా ఉండాలని చెప్పినాడనేటువంటి స్థితిని మనం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వివేకానంద జయంతి వల్ల అతి పవిత్రమైనటువంటి రోజు. మీలో ఎంతమందికి ఆదిశంకరాచార్య వారి గురించి తెలుసు? తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే చేయలేబట్టండి, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. ఆదిశంకరాచార్యులు ఇక్కడి వాళ్ళకి ఎంతమంది తెలుసు? ఇక్కడి వాళ్ళకి ఎంతమంది తెలుసు? ముందున్నటువంటి సౌశల్యం, శ్రద్ధ, సత్యం, శాంతి మీలో ఎంతమందికి తెలుసు? నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇవాళ ఈ భారతదేశంలో మన భారతీయ తత్వము, మన యొక్క సంస్కృతి నిలబడడానికి కారణం ఆదిశంకరాచార్యులైతే, ఆ తర్వాత ఆదిశంకరాచార్యులంత గొప్పలైనటువంటి వాడు మనకు వివేకానంద స్వామి. ఆ వివేకానందుని యొక్క పేరిట ఆ సేవా సమితి వారు నిర్వహిస్తున్నటువంటి స్కూల్లో మనం చదువుకుంటున్నందుకు మనకందరికీ చాలా గర్వకారణంగా ఉండాలి. నిజంగా వివేకానందుడు అంటే మీ అంత వయసున్నప్పటి నుంచి కూడా మాకు ఎవరైతే పెద్దవాళ్ళు వచ్చి వివేకానందుడి గురించి చెప్తున్నప్పుడు అక్షరం అక్షరం విని ఉత్తేజితమై వివేకానందుడు లాంటి జీవితాన్ని మనం ప్రభావితం ఎందుకు కాకూడదు అనేటువంటి అభిప్రాయంతో జీవితాన్ని గడపడానికి 60 ఏళ్లుగా కృషి చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఇంతకుముందు మా దత్తాత్రేయ గారు చెప్పినట్టుగా నేను భారతీయుడిగా జన్మనెత్తినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతాను. మీరు కూడా భారతీయులుగా. వివేకానంద జయంతి నాడు హిందూ పబ్లిక్ స్కూల్లో మనం హిందూ పబ్లిక్ స్కూల్లో స్టూడెంట్స్ అని చెప్పారంటే మీరు ఆలోచించండి. పూలు ఉంటాయి, మల్లె పూలు ఉంటాయి, సంపెంగ పూలు ఉంటాయి, సన్నజాజి పూలు ఉంటాయి, గులాబీ పూలు ఉంటాయి, మందార పూలు ఉంటాయి, మొగిలి పూలు ఉంటాయి, ఉమ్మెత్త పూలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి పూలు. పూలకు ఉండేటువంటి ఆ గొప్పతనం ఎప్పుడు వస్తుంది అంటే పూలలో ఉండేటువంటి పరిమళాన్ని బట్టి, ఆ పూలకు ఉండేటువంటి పరిమళాన్ని బట్టి ఆ పూల యొక్క సంగతిని మనం చెప్పొచ్చు. ఇవాళ ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు రేపు ఆస్ట్రేలియాలోనో హైదరాబాద్ లోనో పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడ చదువుకున్నారు అంటే ఈ హిందూ పబ్లిక్ స్కూల్ అనేటువంటిది ఒక పుష్పం అయితే ఆ పుష్పానికి ఉన్నటువంటి పరిమళం లాంటి వాళ్ళు మీరు. మీ వల్ల ఈ సంస్థకి మంచి పేరు వస్తుంది, మంచి గౌరవం వస్తుంది, మనం గర్వంగా ఫీల్ అవుతాం. కాబట్టి మనం చదువుకున్నటువంటి సంస్థ ద్వారా మనం చాలా గొప్పవాళ్ళం కావాల్సిన అవసరం ఉంటుంది. చెట్ల కింద చదువుకున్నారా, పెద్ద పెద్ద బిల్డింగ్లో చదువుకున్నారా, ఏసీ కాలేజీలో చదువుకున్నారా, ఏసీ స్కూల్లో చదువుకున్నారా అని చెప్పని ఎవరు అడగరు. ఇవాళటి రోజుల్లో నేను కొన్ని స్కూళ్ళల్లో చూసినట్లయితే నాకు ఒక రకమైనటువంటి బాధ కలుగుతూ ఉంది. ఇక్కడ ఉండేటువంటి సమాజాన్ని సంస్కరించాలి, ఉద్ధరించాలనుకునేటువంటి వాళ్ళు వేదిక మీద చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశలుగా ఉన్నప్పుడే నర్సరీ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు ఏసీ క్లాసులలో చదువుకుంటున్నారు, ఏసీ బస్సులలో వెళ్తున్నారు. ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో వెళ్ళినటువంటి పిల్లవాడికి, ఎయిర్ కండిషన్డ్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లవాడికి, ఎయిర్ కండిషన్డ్ క్లాస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఉండేటువంటి పేదవాడి గురించి ఏం తెలుసు, ఈ సమాజంలో ఉండేటువంటి కష్ట నష్టాల గురించి ఏం తెలుసు, జీవితం అంటే ఎంతసేపటికి ఏసీ రూముల్లోనే ఉంటుంది, ఏసీ క్లాసుల్లోనే ఉంటుంది, ఏసీ లేకపోతే నేను బతకలేను నాయనా అని చెప్పేటువంటి పిల్లవాళ్ళు మనకు అక్కర్లేదు. వివేకానందుడు చెప్పింది ఏంటంటే 150 ఏళ్ల క్రితం ఆయన భగవంతుడిని మనం ఆరాధించాలి, భగవంతుని యొక్క దయ ఉండాలి, మనకు పాప పుణ్యాలు ఉన్నాయి, మనకు మోక్షం కావాలని చెప్పలా. దరిద్ర దేవో నారాయణ, దరిద్ర నారాయణ దేవాభవ అని చెప్పని పేదవాడి యొక్క ఆర్తిని తీర్చడానికి, ఆకలి తీర్చడానికి మనం కృషి చేసినట్లయితే ఆ పేదవాడి యొక్క
కళ్ళల్లో వెలుగును చూసినట్టయితే మన జీవితంలో సార్థకత వస్తుందని చెప్పని ఆయన చెప్పినటువంటి మాటను మనం సూక్తిని ఆచరించడానికి కోసం ప్రయత్నం చేస్తే మనం హిందూ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళం అవుతామని చెప్పని నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నాను. ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఇంకో 10 ఏళ్ల తర్వాత మంచి డాక్టర్ అయ్యి ఎక్కడో అపోలో ఆసుపత్రిలోనూ లేక యశోద హాస్పిటల్లోనూ లక్షల రూపాయలు సంపాదించుకుంటూ ప్రాక్టీస్ చేసేటప్పుడల్లా వచ్చిన వాడి దగ్గర లక్షలు గుంజుకుంటానని చెప్పంటే వాడు హిందూ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున మీరంతా చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఇప్పటి పిల్లలకంతా చక్కటి మేధస్సు ఉంది. మేము చదువుకున్నటువంటి రోజుల్లో కంటే ఇప్పుడున్నటువంటి పిల్లల్లో మంచి తెలివి ఉంది, మంచి ప్రతిభ ఉంది, మంచి ప్రజ్ఞ ఉంది. కానీ దాన్ని ఉపయోగించేటువంటి రీతిలో నాకేమొస్తుంది అనుకునేటువంటి రీతి నుంచి నేను సమాజానికి ఏమి ఇవ్వగలననేటువంటి స్థితిలో మీరు ఆలోచించడానికి కావలసినటువంటి బీజాలని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా మీ మనసుల్లో ఇప్పుడే నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే థాట్స్ బికమ్ యాక్షన్స్, యాక్షన్స్ బికమ్ థాట్స్ బికమ్ వర్డ్స్, words become actions, actions become a habit becomes character, and character becomes destiny. ఇది ఇవాళ మీ మనసులో వచ్చినటువంటి ఆలోచన. అవి మీ మనసులో నుంచి పదాలుగా వచ్చి ఆ పదాలు రేపు పొద్దున మీ చేతలుగా మారి ఆ చేతల ద్వారా అది ఒక అలవాటుగా మార్చుకొని ఆ అలవాటు ద్వారా మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నట్టయితే ఆ వ్యక్తిత్వం ద్వారానే మీ యొక్క జీవితం యొక్క భవితవ్యం బాగుంటుందని చెప్పని తెలపడానికే ఈ విషయం చెప్తా ఉన్నాను. నేను సాధారణంగా ఏ ఇంజనీరింగ్ కాలేజీల్లోనో లేక యూనివర్సిటీ స్థాయిలో సింపోజియంకో వర్క్షాప్లకో పిలిస్తే పోను. కానీ నాకు ఎక్కడ ఇష్టం అంటే ఎక్కడైతే 10వ తరగతి చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారో, ఎక్కడైతే చిన్నవాళ్ళు ఉన్నారో, ఎవరి భావం స్వచ్ఛగా ఉంటుందో, ఎవరి భావం స్వేచ్ఛగా తెలుసుకోవడానికి వీలవుతుందో, ఎవరిలో మంచి ఉచ్చారణ రావడానికి అవకాశం ఉంటుందో, ఎవరిలో భక్తి ప్రపత్తులు పెంచడానికి అవకాశం ఉంటుందో, ఎవరికైతే తల్లిదండ్రుల పట్ల భక్తి విశ్వాసాలు పెంపొందింపజేయాలని టీచర్స్ చెప్తే వినడానికి ఆసక్తి ఉంటుందో అలాంటి వయసులో ఉండేటువంటి విద్యార్థుల మధ్య ఉండడానికి, వారితో మాట్లాడడానికి నేను ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటాను. కాబట్టి ఇవాళ హిందూ పబ్లిక్ స్కూల్లో వివేకానంద జయంతి నాడు ఇంత ప్రశాంత వాతావరణంలో ఇంత సంధ్యా సమయంలో మీ మధ్య ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీలో ఉండేటువంటి వాళ్ళు జనవరి 12, 2014 సంవత్సరం నాడు మేము ఈ మాటలు విన్నాము. ఈ మాటల ద్వారా మేము ప్రభావితమయ్యాము. వివేకానందుని గురించి తెలుసుకుంటాము. వివేకానందుని గురించి తెలుసుకోవడమే కాదు, ఆయన యొక్క బోధ ఏమిటి, ఆయన యొక్క ఆలోచనలు ఏమిటి, ఆయన మన సమాజం కోసం చేసింది ఏమిటి. 150 ఏళ్ల క్రితము ఆయన అమెరికాకు వెళ్ళి చికాగోలో మాట్లాడి ఈ ప్రపంచానికంతా కూడా మన భారతీయ తత్వాన్ని తెలిపినటువంటి ఆధ్యాత్మిక ఇంజనీర్గా ఆయన చేసినప్పుడు నేను నా దేశం కోసం చెప్పని ఏమి చేయాలి అనేటువంటి మంచి ఆలోచన రావడానికి, ఇవాళే మీ మనసుల్లో మంచి మార్పు రావడానికి బీజం పడాలని చెప్పని నేను మనసారా కోరుకుంటూ, ఈ స్పోర్ట్స్ డే నాడు మార్చ్ పాస్ట్లో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా చాలా గొప్పగా మార్చ్ పాస్ట్లో పాల్గొన్నారు. మీరు మార్చ్ పాస్ట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది తప్పు వేయకూడదు, సరిగ్గా నడవాలి, మాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ప్రకారంగా టీచర్ చెప్పినట్టుగా నడుచుకోవాలా, చీఫ్ గెస్ట్ ఎదురుగా మేము సెల్యూట్ చేయాలా, ఆ తర్వాత చాలా క్రమశిక్షణతో సుశిక్షితంగా ఎక్కడ లైన్ ఉందో అక్కడ కూర్చోవాలా, ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయాలా అనేటువంటి వాళ్ళ ఈ రోజు కోసం ఏవైతే భావాలు మీరు మీ మనసుల్లో పెట్టుకున్నారో, ఇక ముందు కూడా మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ నడక అలాగే నిలవాలా. ఒక్కొక్క అడుగు ముందుకు అడిగేసేటువంటి స్థితి జీవితంలో మీరు ముందుకు అడిగేయాలా. అడిగేసేటప్పుడు రేపు పొద్దున మీ జీవితంలో మీ యొక్క ఆరోగ్యం బాగుండాలనడానికి వ్యాయామం చేసేటువంటి రీతిలో మీ నడక ఉండాలా. మీ దేహం ఆరోగ్యం బాగుండాలా. వస్త్రేణ వపుష వాచ వినయ విద్య వినయేనవా అని చెప్పని 5 రకాలుగా మంచి బట్టలు వేసుకోవాలా, మంచి దేహాన్ని పొందాలా, మంచి ఆలోచన చేయాలా, మంచి మాట మాట్లాడాలా, వినయంగా ఉండాలా. వినయం ఉంటేనే పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ వివేకానంద జయంతి నాడు వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని
ఆయన యొక్క క్రియేటివ్ విజన్ ని మనం దృష్టిలో పెట్టుకొని మన జీవితాల్లో కూడా వివేకానందుని యొక్క స్ఫూర్తి ఉండేటట్టుగా ప్రయత్నం చేయడానికి ఇక్కడి విద్యార్థులందరూ కూడా కృతనిశ్చయులై ఉంటారని, వాళ్ళ ఉండడానికి ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులంతా కూడా తోడ్పడాలని చెప్పని వాళ్ళు తోడ్పడేలా చేయడానికి ఇక్కడ ఉండేటువంటి అధ్యాపకులంతా కూడా సహకరించాలని, వాళ్ళు సహకరించేలా చేయడానికి ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ రాధిక గారు కానీ ఉమ గారు కానీ తప్పకుండా ముందుకు రావాలని, వారు ముందుకు సాగేలా ఉండడానికి ఇక్కడ ఉండేటువంటి హనుమంతరావు గారు కానీ శ్యామ్ సుందర్ గారు కానీ నిర్వాహక వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా అదే దృష్టితో పని చేయాలని ఈ రకంగా మంచి మనసుతో, మంచి భావంతో, మంచితనంతో మంచిని పెంచుకుంటూ, మంచిని పంచుకుంటూ, మంచిని మాత్రమే ఆలోచించుకుంటూ, మంచి మాత్రమే చేయడానికి మా జీవితాల్లో మేము కృతనిశ్చయం ఉంటామనేటువంటి సదాలోచనతో మీరందరూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, జై భారత్. వివేకానందుని స్ఫూర్తికి మనం అందరం కూడా అంకితమవుదామని మరొక్కసారి ప్రతిజ్ఞ చేస్తూ, అంతరాత్మలో ఆ వివేకానంద స్వామిని నిలుపుకుంటూ మేము కూడా రేపు వివేకానందుని అడుగుదాడలో నడుస్తామనే కృతనిశ్చయంతో ముందుకు సాగాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీకు ఆశీర్వాదాలు అందిస్తూ పెద్దలకందరికీ మరొకసారి నమస్కరిస్తూ సెలవు. With your inspiring speech, definitely our students might have got motivated and determined themselves that they become a successful person in their lives. And I can proudly say that, sir, our school students are spread across the world. Thank you once again, sir, for your inspiring words. Now I request all the March Past students to move back to your places. స్టార్ట్ అవుతున్నారు. మహానుభావుడి ఆచరణలో కూడా ఉన్నారు. 1% 10% దాంట్లో ఉన్నాం. అని చెప్పి